సాధారణంగా ఆడవాళ్ళు ఎంత వయసొచ్చినా సరే మెయింటెనెన్స్ చేస్తారు ఏదో రకంగా. అందంగా ఉండడానికి, అందంగా కనిపించడానికి ప్రయత్నిస్తారు. మగాళ్ళే పిల్లలు పుట్టిన తర్వాత ఇక ఆ తర్వాత వాళ్ళ మెయింటెనెన్స్ ఆళ్ళు పట్టించుకోరు. వాళ్ళు లావుగా అవుతారు, స్థూలకాయలవుతారు, బట్టతలొచ్చేస్తుంటాయి. పట్టించుకోరు తమ ఆహార్యం గురించి. ఆడవాళ్ళు మాత్రం అట్లాగుంటది. మనం అనేక జంటలు చూస్తుంటే అర్థమవుతుంటది. బట్ భార్య లావయిందని చెప్పి చంపేయాలనుకున్నాడట ఒక రాక్షసుడు. తాజాగా భార్య లావుగా మారడంతో పాటు తనను అనుమానిస్తోందని కక్ష పెంచుకున్న భర్త పాలకోవల విషయం కలిపి ఆమెను హత్య చేశాడు. కడప జిల్లా పొద్దుటూరులో గత నెలలో జరిగిన ఈ ఉదంతం పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. ఏఎస్పీ నిబూ కృష్ణ ఈ విషయాలు వెల్లడించారు. పొద్దుటూరుకి చెందిన బద్రిపల్లి కిరణ్ కుమార్ 8 ఏళ్ల కిందట ముద్దనూరులోని కొత్త కొట్టాలకు చెందినట్టు పద్మజని పెళ్లి చేసుకుని ఇళ్లరకం అల్లుడిగా వెళ్ళాడు. వీళ్ళకు ఒక కుమార్తె కూడా ఉంది. కిరణ్ 5 ఏళ్లుగా ఇంటి దగ్గరే ఉంటూనే సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. ఇటీవల భార్య లావుగా మారిందని, మాంసాహారం జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకురమ్మంటోందని, పైగా తనను అనుమానిస్తోందంటూ పద్మజ మీద కక్ష పెంచుకున్నాడు. భార్యను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత తన తల్లిదండ్రులు చూసొద్దామని చెప్పి భార్యను పొద్దుటూరుకి తీసుకెళ్లాడు. అక్కడ గత నెల 29న పాలకోవల విషం కలిపి ఆమెకి తినిపించి హత్య చేశాడు. విషంతో భార్యను చంపడం ఎలా అని యూట్యూబ్, గూగుల్లో కిరణ్ కుమార్ వెతికాడు. వీడియోలో నెంబర్ ఉండటంతో ఫోన్ చేసి మాట్లాడాడు. 80,000కు ఒప్పందం కుదుర్చుకుని గత నెల 29న కొరియర్ ద్వారా పొద్దుటూరికి విషం తెప్పించుకున్నాడు. అదే రోజు దాన్ని పాలకోవాలో కలిపి భార్యకి ఇచ్చాడు. కాసేపటికి ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. ఆ తర్వాత ముఖం మీద తలదిండుతో గట్టిగా అదిమి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. తర్వాత 3 గంటల పాటు మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచాడు. ఈ కేసు తన మీదకి రాకుండా ఉండేందుకు గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి తొలుత అనుమానాస్పద కేసుగా నమోదు చేశారు. శవ పరీక్షల తర్వాత కొన్ని ఆధారాలు దొరకడంతో భర్త కిరణ్ కుమార్ని విచారిస్తే వాస్తవం వెలుగులోకి వచ్చింది. నిందితుడిని అరెస్ట్ చేశారు.